డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా మంత్రి కొండా సురేఖ అంచర్లు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కోడెలను కబేలాలకు తరలిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి ఆరోపించారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ పార్టీ అయినా ముఖ్యమంత్రి అయినా దేవాలయ విశిష్టతను కాపాడడానికి కృషి చేశారని పేర్కొన్నారు. కోడెలు కబేలాకు తరలించిన అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి నాయకులు ఉన్నారు. ఓం నమః శివాయ. ఓడాలను కబేలాలకు తరలించిన పాపులను శివాయ. ఓం నమః తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత సుప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రము వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర దేవాలయ పుణ్యక్షేత్రం. తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా అటు ఆంధ్ర రాష్ట్రం నుండి, మహారాష్ట్ర నుండి, ఇతర అనేక రాష్ట్రాల నుండి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునేటువంటి దైవక్షేత్రము వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర దేవాలయ దైవక్షేత్రం. భారతదేశ వ్యాప్తంగా దక్షిణ కాశీగా పేరొందినటువంటి ధర్మక్షేత్రము శ్రీ రాజరాజేశ్వర ధర్మక్షేత్రము. కొత్తగా పెళ్ళైనా, సంతానం కలిగినా, పంట చేతికొచ్చినా, ఇల్లు కట్టుకున్నా, జాతరలకు పోవాలన్నా, తీర్థయాత్రలు చేయాలన్నా మొదట ఈ వేములవాడలోని రాజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఆ మొక్కుల్లో అత్యంత ప్రసిద్ధమైనటువంటిది, అత్యంత ప్రముఖమైనటువంటిది కోడె మొక్కులు. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోని కోడెలను తీసుకొచ్చి ఆ శివుడి ముందు నంది స్థానంలో వదిలి శివుడికి సమర్పించి వెళ్తూ ఉంటారు. మరి అటువంటి దేవాలయంలోని కోడెలను సొమ్ము చేసుకోవడానికి, ధనం సంపాదించుకోవడానికి మంత్రివర్యులు కొండా సురేఖ గారు తన అనుచరులు వాళ్ళు ఈ కోడెలను కబేలాలకు తరలిస్తున్నారు, కోతకు పంపిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం, చాలా విచారకరం, చాలా దుర్మార్గం. ఈ దేవాలయ విశిష్టతను ప్రతి ఒక్కరూ కాపాడేటువంటి ప్రయత్నం చేసింది. ఏ పార్టీ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా కాపాడేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు దేవుని కోడలను కబేలాలకు పంపి, కోతకు పంపి ఆ నందీశ్వరుడికి తీరని అపచారం చేసిండు. ఆ పరమేశ్వరుడికి ఘోరమైనటువంటి అవమానం చేసిండు. భక్తులు కన్నీరు మున్నీరైతున్నారు. గ్రామాల్లో ఈరోజు అనేక అనుమానాలు నెలకొన్నాయి, అనేక అపోహలు నెలకొన్నాయి. కోడెను వేములవాడలో కట్టేస్తే ఆ శివుడికి చెందుతుందని అందరు భావించేవాళ్ళు. కానీ ఈరోజు కోడెను వేములవాడలో కట్టేస్తే అది కొండా సురేఖ దొడ్లో చేరుతుందని చెప్పేసి ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఓరుగల్లు నుండి ఒక బృందం మరి ఇక్కడ వేములవాడలో ఉన్నటువంటి మా నాయకులందరితో కలిసి, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు కానీ, కౌన్సిలర్ కానీ, అధ్యక్షులు కానీ, వారందరితో కలిసి ఈరోజు మేము వరంగల్ నుండి తీసుకొచ్చినటువంటి కోడెను శివుడికి అప్పచెప్పడం జరిగింది. ఈరోజు కొండా సురేఖ గారు ఆమె అమ్మింది రాజన్న కోడెలను కాదు, ఆమె అమ్మింది భక్తుల విశ్వాసాన్ని. ఆమె ఆగం చేసింది మన హిందూ ఆచారాన్ని, నమ్మకాలను. ఆమె
ఎన్ని పూజలు చేసినా ఈ పాపం పోదు. ఆమె కొండా సురేఖ కాదు, కాసుల సురేఖ. కాసుల కోసం కోడెలను కబేలాలకు పంపినటువంటి కసాయి సురేఖ. ఈ కబేలాలకు పంపడానికి రికమెండేషన్ చేసినటువంటి మంత్రివర్యులు కొండా సురేఖ గారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. దీనికి ఈ పాపానికి ఒడగొట్టినటువంటి ఆ పాపులను కఠినంగా శిక్షించాలి. పీడీ యాక్ట్ కూడా పెట్టాలి. మరి రాజరాజేశ్వరుడు మనందరి ఇలవేల్పు కాబట్టి, మనకు అత్యంత ప్రియమైనటువంటి దేవుడు కాబట్టి, అత్యంత శక్తివంతమైనటువంటి దేవుడు శివుడు కాబట్టి, మరి ఆ శివుడికి అవమానం చేసినందుకు, ఆ నందీశ్వరుడికి అపచారం చేసినందుకు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే రాష్ట్ర ప్రజలకు, ఆ వేములవాడ రాజన్నకు, ఆ నందీశ్వరునికి క్షమాపణ చెప్పాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.